నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను రమ్య. డ్రెస్ సెన్స్ అమ్మాయిల దుస్తులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా రచ్చ అవుతుంది. దండోరా సినిమా ప్రమోషన్స్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దానికి యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయ్ కౌంటర్లతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక నటి అనసూయకు మద్దతుగా ప్రకాష్ రాజ్, నాగబాబు, శివాజీకి మద్దతుగా సోషల్ మీడియా నుంచి మంచి సపోర్ట్ కూడా వెల్లువెత్తుతుంది. ఇదిలా ఉంటే ఈ వివాదంలోకి ప్రపంచ పర్యాటకుడు నా అన్వేషణ యూట్యూబర్ చేసిన కామెంట్స్ మరింత రచ్చలేపింది. అయితే ఇది కేవలం ఫ్యాషన్పై కామెంట్సా లేక డ్రెస్ సెన్స్పై పేరుతో మోరల్ పాలసింగ్ చేస్తున్నట్ట? అసలు సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలా లేదా? ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయమా? అసలు డ్రెస్ సెన్స్ అనేది వ్యక్తిగత ఇష్టమా లేక సామాజిక బాధ్యత? ఈరోజు మన డిబేట్లో చర్చిద్దాం. సో ఈ డిబేట్ గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు నిశాంత్ శర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం అండి. మహాదేవ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్పై ఈ మధ్య కాలంలో అనేక వివాదాలు మనం చూస్తూనే ఉన్నాము. సో దానిపైన మీరేమంటారు? మాతాపితృ సధంయుక్తం నైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది హిందూ భారతదేశ సనాతన ధర్మశాస్త్రం. అలాంటిది సనాతన ధర్మంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ దయచేసి అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. డ్రెస్ కోడ్ కావచ్చు, డ్రెస్ సెన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం సాంప్రదాయ విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరికి నచ్చిన ఫ్రీడంలో వాళ్ళు ఉంటున్నారు, ఉండకూడదు అని ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక్కటి అడుగుతా తల్లి, ఒక మనిషి సినిమా చూడడానికి కోసం వెళ్తాడు. దేనికోసం వెళ్తాడు? సినిమా చూడడానికి. ఆ 3 గంటలు ప్రశాంతంగా నవ్వుకోవడానికో, లేకపోతే కాసేపు ఏడవడానికో, కాసేపు సరదాగా ఉండడానికో, ఎగరడానికో, దునకడానికో వేసుకున్నాము. కానీ ఆ సినిమా ఉచితంగా చూస్తున్నాడా? లేదు, పైసలు పెట్టే చూస్తున్నారు. ఎంత పెడుతున్నారు టికెట్కి? 450. చిన్న థియేటర్లలో 150 వరకు ఈజీగా పెడుతున్నారు. అంటే ఒక సినిమా చూడాలి అంటే అది సబ్స్క్రిప్షన్ కింద తీసుకొని వెళ్ళి ఆ మూవీ ఆ 3 గంటల సేపు చూసుకొని బయటికి వస్తున్నాడు. నేను సినిమాలోనే ఉన్నట్టు కూడా బయట కూడా వ్యవహారం చేస్తా అంటే అది ఎక్కడి వరకు ధర్మం తల్లి? అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వైపు వినిపిస్తున్న వాదనలు ఏంటి అంటే, మేము ఏ పాత్రకైతే చేస్తామో ఆ పాత్రకు తగ్గట్టుగానే బయట ఆ ప్రమోషన్స్లో వాడతాము, అలాగే డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలానే మెయింటైన్. ఆ ప్రమోషన్స్కి నువ్వు ఏ సినిమాకి అయితే వాడుతున్నావో ఆ సినిమా డైరెక్టర్ కదా నువ్వు చూపించుకోవాల్సింది. ఆ డైరెక్టర్కి కదా నువ్వు పంపించాల్సింది. ఆ డైరెక్టర్ దాన్ని చూసి ఓకే చేసుకుంటే అప్పుడే మీకు కావాల్సినటువంటి ఒక యోగ్యత, అంటే తను ఏ సినిమా కోసం అయితే ట్రై చేస్తుందో ఆ సినిమా అందులోకి వస్తుంది. అది సోషల్ మీడియాలో జనాలకు పంపించి వాళ్ళకు మీరే నేర్పిద్దామని. అంటే సామాజిక మాధ్యమాలలో వినిపిస్తున్న సంఘటనలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక సినిమా చేసింది అంటే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా డైరెక్టర్ కూడా ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పారు. ఇదంతా కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుంచే వస్తుంది. ఈ డ్రెస్సింగ్ వేసుకుంటేనే ప్రజల్లోకి వెళుతుంది అనే ఉద్దేశంతోనే అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ తోనే ఆ డ్రెస్సింగ్ తో నువ్వు సినిమాలో చూసుకోరమ్మా. ఆ డ్రెస్సింగ్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండు. ఆ డ్రెస్లో నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండు. కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు ఫేస్బుక్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని చెప్పేసి తీసేసి నువ్వు డైరెక్ట్గా జనాలకు అందరికీ పంపిస్తూ ఉన్నావు. ఈ డ్రెస్ సెన్స్ అనేది ఫస్ట్ ఆమె ప్రొడ్యూసర్ అని, డైరెక్టర్ అని ఎప్పుడు చెప్పింది? ఈ మధ్య కాలంలో చెప్పింది. దీనికంటే ముందు వచ్చిన వివాదం ఏంటి తల్లి? శివాజీ గారన్న దండోరా మూవీ ప్రమోషన్స్ లో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన ఎవరినన్నాడు? హీరోయిన్స్ ఏనా? అనసూయ గారు హీరోయినా, యాంకర్. బట్ కొన్ని సినిమాలలో తను కూడా చేసింది, పాత్రలు పోషించింది, కానీ హీరోయిన్ కింద అయితే లేదు కదా. లేదు. ఎవరినో అంటే గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తరుముకున్నట్టు ఈమెందుకు రావాలి మధ్యలోకి? అంటే అక్కడ ఈమె వచ్చింది. ఇంకెవరో సంగీత విద్వాంసులు ఎవరు? వారు చిన్మయ్య గారు. వీళ్ళు వచ్చారు. అంటే వీళ్ళిద్దరే ఆ డ్రెస్సులు వేసుకున్నారా? ఓ మాట అడుగుతాను, పెద్ద హీరోయిన్లు కూడా డ్రెస్సులు వేసుకొని కూడా బయటకు వచ్చారు. మనం వాళ్ళ పేర్లు ఎందుకు కానీ తీయడము? ఎంతో ప్రముఖంగా నటించినటువంటి ప్రధాన పాత్రలు పోషించిన హీరోయిన్స్ కూడా ఇవందరూ విన్నారు. ఎవరి దగ్గర రానటువంటి యొక్క మాట
అనసూయ గారు ఎందుకు రాలి? అంటే ఇప్పుడు తన అభిప్రాయం ఏంటి అంటే తను తను పాస్ చేసిన ఒక డైలాగే ఏంటి అంటే నేను పెళ్లి చేసుకుంది మా హస్బెండ్ని మాత్రమే, సో మా హస్బెండ్కి తప్పించి నేను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకొని బయటకు వచ్చినా సరే వాళ్ళందరికీ నేను సిస్టర్నే కాబట్టి ఆ భావంతోనే చూడాలి అని. అది ఆమె భావన ప్రకారం ఏంటి, ఎవరైనా సరే నాకు అన్నా తమ్ముళ్ళు అని అంటారు. అలానే వీడు బయటకు వచ్చినప్పుడు నువ్వు తమ్ముడు అన్న అని ఎలా అనుకుంటున్నావో చూసేవాడు కూడా ఏమనుకుంటాడు, నా మరదలు అంటాడు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారు అని అంటున్నారా ఇండైరెక్ట్గా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈమె అన్నా తమ్ముడు అన్నప్పుడు వాడు మర్దల్లా అనుకోవడానికి తప్పేంటి? అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవోక్ అవుతున్నారు అని డైరెక్ట్గా చెప్తున్నారు అంతే. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవోక్ అవ్వడం అంటే నీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది 4 గోడల మధ్యలో పెట్టుకో. కాదండి, డ్రెస్సింగ్ సెన్స్ చూసి ప్రొవోక్ అవుతున్నారా అబ్బాయిలు? నేను అదే చెప్తున్నా తల్లి, డైరెక్ట్గా అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రొవోక్ కాకపోతే అదే అనసూయ గారి కొడుకు అవే ఫోటోలు చూసి అమ్మ ఇవేం డ్రెస్సులు అని అడిగిండు, ఏం సమాధానం చెప్పింది అనుకుంటున్నారు? షడప్ నోర్మో యూ ఇడియట్ అనంది. అంటే అక్కడ కొడుకుని తప్పు పట్టినట్ట, లేకపోతే కొడుకు నా తల్లి ఇలా ఉండకూడదని కోరుకున్నట్ట? ఏది కరెక్ట్ అంటారు ఇందులో? అవును, ఇలాంటి కొన్ని వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు నేను డ్రెస్సింగ్ సెన్స్ అన్నది ఇక్కడ ఇందాక నేను వీడియో మనం లైవ్ ప్రారంభం చేసేటప్పుడు నేను బట్టల గురించి వాడి గురించి కాదు, కేవలము సనాతన హైందవ ధర్మ స్త్రీ యొక్క విలువల గురించి మాట్లాడుతున్నాను. నేనేం అడుగుతున్నాను, అందులో అనసూయ వాళ్ళ కొడుకు చెప్పినట్టుగా ఏంటమ్మా ఈ డ్రెస్సెస్ అని అడిగితే అదే ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారా? ఖచ్చితంగా అవుతున్నారు తల్లి, ఖచ్చితంగా అవుతున్నారు కదా. మీరు మార్నింగ్ లేచి ఏం తింటారు? నేనేం తిన్ను, జనరల్గా చెప్పండి. నేను నిజంగా ఏం తిన్ను. పొద్దున్నే లేచి ఏం తింటారు? సరిపోని మధ్యాహ్నానికి ఏం తింటారు? ముఖం కడుక్కొని స్నానం చేసి శుద్ధిగా భగవంతుని దగ్గరికి వెళ్ళి సంధ్యా వార్చుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని మధ్యాహ్న సమయం వరకు జపం చేసుకొని మాధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాను. మధ్యాహ్నం ఏం తింటారు? భోజనం అన్నమే కదా. అన్నమే. సో అన్నమే అమ్మాయిలు కూడా తింటున్నారు. చెప్పేది వినండి. మీరే తింటున్నారో అబ్బాయిలు, మీరే తినేది అందరూ అబ్బాయిలే తింటారు కదా. సో అమ్మాయిలు కూడా అన్నమే తింటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అబ్బాయిలు ఏది తింటారో అదే తింటారు. అలాంటప్పుడు అబ్బాయిలను డ్రెస్సులు లేకుండా చూసినప్పుడు కానీ, బయట అంటే షార్ట్స్ వేసుకొని జిమ్కి వెళ్ళేటప్పుడు బనియన్స్ వేసుకొని ఉన్నప్పుడు కానీ వాళ్ళని చూస్తే మాకి వ్యామోహం రాదే అని కొంతమంది కామెంట్స్ చేస్తారు. రైట్, వెరీ గుడ్. మీరు అన్నదానికి నేను చెప్తానండి, ఒక మగవాడు ఖచ్చితంగా వాడికి ఏమన్నా కోరికలు వచ్చాయి అనుకోండి బట్టబయలు అయిపోతాడు. స్త్రీ అవ్వగలుగుతుందా? ఒక స్త్రీకి సహనము, ఓర్పు, భూదేవికి ఉండేంత ఓర్పు కావాలి అని చెప్పేసేసరి మనం కోరుకుంటాము. స్త్రీకి కావాల్సిందేంటి? భూదేవికి ఉండేంత ఓర్పు అనేది ఉండాలి. అలా అని చెప్పేసి ఇలాంటి విచక్షణమైనటువంటి బట్టలు వేసుకొని సభ్య సమాజం దగ్గరికి తీసుకువచ్చి విచ్చలవిడిగా చేసేదా?